నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ పినమర్తి రవి గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి, చర్చనీయాంశంగా మారుతున్నాయి. మిగతా అంశాలపై కూడా వారి యొక్క ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ముందుగా కుల వ్యవస్థ రద్దు కావాలి, సుప్రీంకోర్టు తీర్పు అనేది ఎస్సీలకు వ్యతిరేకంగా ఉంది, బ్రాహ్మణులే మొత్తం కూడా దీనికి గల కారణం అంటూ కూడా మందకృష్ణ మాదిగ గారు ఒక అంశాన్ని తెరపై తీసుకొస్తున్నారు. నిజంగా సుప్రీంకోర్టు తీర్పు అలాగే బ్రాహ్మణులు కుల వ్యవస్థ రద్దు ఈ అంశాలను ఆయన సీరియస్గా తీసుకొని ఫోకస్ చేయడాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ముందుగా మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలను నేను సమర్థిస్తా ఉన్నా. రేపు ఆయన కులరహిత సమాజం కోసం కొట్లాడేటప్పుడు మేము ఆయనతో ప్రయాణం చేస్తాం. రెండు, ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ వ్యవస్థ కుళ్ళిపోవడానికి బ్రాహ్మణిజమే కారణం అన్నాడు తప్ప బ్రాహ్మిన్స్ అనట్లేడు. ఆయన వ్యక్తిగతంగా బ్రాహ్మణ కులాన్ని దూషించట్లేడు. బ్రాహ్మణిజం అంటే అది ఏ కులంలో ఉన్న ఇజం, అది ఇంకే క్యాస్ట్ అయినా కావచ్చు. కులరహిత సమాజాన్ని కోరుకోని సమాజం. ఆయన మొత్తం కుల వ్యవస్థ రద్దు కావాలి, అసమానత లేకుండా ఈ సమాజం ఉండాలని కృష్ణ మాదిగ అంటాడు. ఇందులో తప్పే ఉన్నది? వాళ్ళు దీన్ని అర్థం చేసుకోకుండా కులం పోవాలి, మతం పోవాలి అనే లాంటి విషయాలని అర్థం చేసుకోకుండా కృష్ణ మాదిగ మీద ఎదురుదాడి చేస్తాం. అట్లా కాకుండా ఈ సమాజం కుళ్ళిపోవడానికి ప్రధాన కారణం బ్రాహ్మణిజమే అన్నందుకు బాబనోళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ మమ్మల్ని అంటాడు అనుకుంటారు. ఇది కాదు. సుప్రీంకోర్టు తీర్పుకు బ్రాహ్మిన్స్కి ఏం సంబంధం లేదు. అయినా ఇలా బ్రాహ్మిన్స్ ఎందుకు వచ్చారో నాకు కూడా అర్థం కావట్లేదు. ఆయనే సంబంధం ఉందని చెప్తుండు కదా, ఆయన ఈ ప్రస్తావన తీసుకొస్తుండు. అలాగే గత కొంతకాలం అంటే మొత్తం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ వ్యవస్థ కుళ్ళిపోవడానికి బ్రాహ్మిన్స్ కారణం అని, ఆయన బ్రాహ్మణిజం అని కారణం, బ్రాహ్మిన్స్ కాదు. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని దీంట్లోకి వచ్చి ఉండాలి. అది నా ఉద్దేశం. సో మరోవైపు దళిత క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతుంది అనే అంశాన్ని తీసుకొస్తూ కూడా ఒక పెద్ద ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ విషయంలో మాత్రం మొత్తం కూడా ఇటు మాల అలాగే మాదిగలు కూడా కలిసి పనిచేయాలని కూడా ఆయన కోరుకుంటున్నారు. ఏం చెప్తారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇది మాల మాదిగల విషయం కాదు, క్రైస్తవుల విషయం. ఎవరైతే మాల మాదిగలు ఉన్నారో వాళ్ళు క్రైస్తవం తీసుకుంటే వాళ్ళకి ఎస్సీ హోదా పోతుంది. రాజ్యాంగంలో రాసిండ్రు. అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. కానీ అక్కడక్కడ రాష్ట్రాలలో ఎవరన్నా క్రైస్తవులది ఎస్సీ హక్కులను ఉపయోగించుకున్నప్పుడు కోర్టుకు పోతే మీరు ఎస్సీలు కాదు, మీరు క్రైస్తవులు అని కోర్టులు చెప్తా ఉంటాయి. దానిలో భాగంగా ఇప్పుడు మద్రాసు దగ్గర ఈ కేసు అనమాట. ఇప్పుడు ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎవరైనా దళితులు క్రైస్తవం పుచ్చుకుంటే వాళ్ళు ఎస్సీలు కాదు, వాళ్ళు బీసీసీ అవుతారు అనేది ఉద్దేశం. సో అట్లా కాకుండా సిక్కులు తీసుకుంటే కానీ, బౌద్ధులు తీసుకుంటే కానీ, ఓసీలు తీసుకుంటే కానీ, బీసీలు తీసుకుంటే కానీ, ఈవెన్ గిరిజనులు తీసుకుంటే కూడా క్రైస్తవము తీసుకుంటే కులం రద్దు కాదు, వాళ్ళ కులం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి కృష్ణమాదిగ అనే డిమాండ్ ఏంటంటే క్రైస్తవం తీసుకున్న దళితులుగానే ఉంటారు తప్ప అది బీసీ కింద రారు. ఎందుకంటే వాళ్ళు అడిగేది కులం సర్టిఫికెట్, మతం సర్టిఫికెట్ అడుగుతారు వీళ్ళకి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి సతీష్ గారు. దళిత క్రైస్తవులు ఎక్కడైనా అడిగితే ఎంఆర్ఓని క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు, వాళ్ళ కులం వాళ్ళ మతం సర్టిఫికేట్ అంటున్నారు, బీసీ ఇస్తారు వాళ్ళు. అది కాదు అంటున్నాం. ఎందుకంటే మతం అనే దానికి రూపం ఉండదు. ఓకే, ఏ మతం నుంచి ఏ మతంలోకి పోవచ్చు, కానీ మనిషి జీవించినంతకాలం అదే కులంలో ఉండాలి. కానీ వేరే మనిషి జీవించినంతకాలం అదే మతంలో ఉండడు, ఇంకో మతం కూడా తీసుకోవచ్చు. చాలా మంది మతాలు మారుతూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఏమంటాడంటే అది వర్తించొద్దు, అది తప్పు అంటాడు. దానికి రాజ్యాంగ సవరణ జరగాలి. దానికి రాజ్యాంగ సవరణ జరగాలంటే కేంద్రం ఒప్పుకోవాలి. కేంద్రం ఒప్పుకోవాలంటే పెద్ద ఉద్యమం జరగాలి. దానికి కృష్ణమాదిగ నాయకత్వం వహిస్తే ఆయనతో మేమందరం కూడా కలిసి పనిచేయడానికి సిద్ధం. వర్గీకరణ ఆయన ఒక సుదీర్ఘ పోరాటం, దాదాపు 30 ఏళ్ల పాటు కూడా ఆ అంశంపై కూడా మాట్లాడారు. తాజాగా ఇక తెలంగాణ రాష్ట్రం కూడా అమలు అవుతుంది, దేశవ్యాప్తంగా కూడా అమలు అవుతుంది. అయితే ఇదే సందర్భంలో అసలు కుల వ్యవస్థ అనేది ఇక ఉండొద్దు, ఈ వ్యవస్థ వలన సమస్య అయితే అసలు కులాలన్నింటినీ కూడా నిర్మూలన జరగాలి, రద్దు చేయాలనే ప్రతిపాదన సాధ్యమా, ఎట్లా చూస్తారు? అంటే ఈ దేశంలో అస్పృశ్యత అంటరాంతనం అనుభవించిన సంఘ సంస్కృతలు కానీ, సామాజిక ఉద్యమకారులు కానీ ఇది కోరుకుంటారు కులం రద్దు కావాలని. ఎందుకంటే కులం వల్ల వాళ్ళు పడ్డ బాధలు, అంటరాంతనం, అస్పృశ్యతని, పేదరికాన్ని అనుభవించిన ఈ సమాజంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఎప్పుడు కోరుకునే కోరికే కులం పోవాలి, అందరం సమానంగా ఉండాలి, సమానంగా బతకాలన్నది ఎప్పటి నుంచో ఉన్న డిమాండే. కాబట్టి ఇది కొత్త డిమాండే కాదు, పాత డిమాండే. కృష్ణమాదిగ ఈ తరంలో కొత్త కృష్ణమాదిగ లేవనెత్తిన అంశం అది. సో సమాజం అంతా దాని మీద చర్చించాలి, కులం పోవాలి, రిజర్వేషన్లు పోవాలి, సంపద అంతా అందరికి పంచాలి, బాగుంటుంది అది. కానీ ఇది ఆచరణ సాధ్యమా? ఇక్కడే సమస్య. మొత్తం కూడా పెట్టుబడిదారు వ్యవస్థలు, ధనవంతులు ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాలనే శాసించే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తులను కూడా జాతీయం చేయాలంటే సాధ్యాలు అయితే అంటే వ్యక్తుల ఆస్తులు కాదు, సమాజం దగ్గర ఉన్నటువంటి ఆస్తులను పంచితే చాలు. ప్రభుత్వం వద్ద ఉన్న పైసలు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, నీళ్లు, భూమి, ఇవన్నీ ప్రభుత్వం వద్ద ఉంటాయి కదా. ప్రభుత్వం వద్ద ప్రస్తుతం ఉన్న పంచి రిజర్వేషన్ రద్దు చేసినా ఎవరికి అభ్యంతరం ఉండదు. నిజంగా సామాజిక ఉద్యమకారులు కోరుకునేది ఏంటంటే
కులరహిత సమాజం ఉండాలని కోరుకుంటారు కదా కమ్యూనిస్టులు కానీ అంబేద్కరిస్టులు కానీ అటకి ఇష్టమే కోరుకుంటారు, తప్పేంది ఇందులో. దాని ఆధిపత్య కులాలు ఈ సమాజంలో కొందరిని కాళ్ళ కింద వేసి తొక్కాలనుకున్న సమాజం కులాన్ని పోవద్దని కోరుకుంటది. వాళ్ళకి ప్రశ్నిస్తుండే ఈ కులరహిత సమాజం ఉండాలని. వాళ్ళు ఎవరు ఉన్నారో ముందుకు వస్తారు ప్రజాస్వామికవాదులు, వాళ్ళతో కలిసి ఉద్యమం చేస్తాడు. పోతే పోవచ్చు, ఏముండదు కృష్ణమాదిగ టైంలో పోవచ్చు. ఓకే, కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో ఈ నెల 20వ తారీఖున కేసీఆర్ గారు ఒక భారీ బహిరంగ సభలో కూడా జాయిన్ కాబోతున్నారు. రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ రావాలని కూడా ఆయన స్లోగన్ ఇస్తున్నారు. ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరడాన్ని? గతంలో మీరు కూడా అక్కడ పనిచేసిన వ్యక్తి. అంటే ఇప్పుడు ఇది ఆరంభ సూరత్వమే. ఫస్ట్ రోజే బాగుంటుంది కేసీఆర్ దగ్గర పోవటం. తర్వాత కేసీఆర్ బాధితుల సంఘం పేర్లు చెప్పాలి మీకు. ఒక 100 పేర్లు చెప్పొచ్చు. కొన్ని చెప్పండి. మన కేసీఆర్ బాధితుల సంఘం కేకే మహేందర్ రెడ్డి, ఓకే, తర్వాత ముస్లిం రెహమాను, ఆలె నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ పాపులర్ నేమ్స్ ఇంకా బుచ్చడి పేర్లు ఉన్నాయి. మాలాంటి వాళ్ళు అయితే మస్తు మంది ఉన్నాయి. బుద్ధు రామ్మోహన్, బాబా ప్రసిద్ధును, మోతే శోభన్ రెడ్డి. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ అంటిపెట్టుకొని వాళ్ళు ఉన్నారు. ఉద్యమంలో తర్వాత కేసీఆర్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది కేసీఆర్ బాధితులు? ఈయన 101 ఇప్పుడు వీళ్ళ మన దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుడికి అన్యాయం జరిగిందని అనుకుంటూనే మళ్ళీ కేసీఆర్ దగ్గర పోవడం ఏంటి? మాకు అందరికి అన్యాయం చేసింది కేసీఆర్. మేమందరం బయటకి ఎందుకు వస్తాం? మమ్మల్ని అన్యాయం చేయకపోతే బిడ్డ కొడుకుని అల్లుడిని మంచిగా చూసుకుంటు కానీ మమ్మల్ని చూసుకున్నాడా? ఆయన కుటుంబమే ముఖ్యము. పొన్నాల లక్ష్మణ ఎడిపోయినా ఆయనకు సంబంధం లేదు, జీవన్ రెడ్డి ఎడిపోయినా ఆయనకు సంబంధం లేదు. కుటుంబ శ్రేయస్సు కోసం తన పార్టీని స్థాపించుకున్న వ్యక్తి, తన ఉద్యమాన్ని ముందుకు నడిపిన వ్యక్తి ఆ కుటుంబం కోసం పనిచేస్తాడు. దాని క్రమంలో అనేక మంది బలైపోతూ ఉంటారు. ఇప్పుడు చివరి బలి పశువు ఈ మన కాలంలో మన జీవన్ రెడ్డి గారు. నా అభిప్రాయం అది. కేసీఆర్ను జీవన్ రెడ్డి గారు నేరుగా కలిశారు, కేటీఆర్ అందరూ తీసుకొని పోయారు. ఆ కలిసిన సందర్భంలో దేవుడే మిమ్మల్ని కల్పించే ఒక అవకాశాన్ని ఇచ్చినట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. నిజంగా కేసీఆర్ గారిని మీరు దగ్గర నుండి చూసిన వ్యక్తిగా ఎట్లా చూస్తారు ఈ కలయికను? అలాగే ఎట్లుండబోతుంది అనుకుంటారు? మరి 2006వ సంవత్సరంలో కరీంనగర్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు కేసీఆర్ మీద పోటీ చేసిండు ఎవరు? అప్పుడు కేసీఆర్ దయంలాగా కనిపించిండా? ఆ రోజు కూడా కేసీఆర్ తెలంగాణ డిమాండే కదా. ఆ రోజు నువ్వు కాంగ్రెస్ పక్షం ఉండి కాంగ్రెస్ అని చెప్పిగా పోటీ చేసినావు కదా. అంటే నీ అవసరానికి కేసీఆర్ అప్పుడేమో దయ్యం, ఇప్పుడు దేవుడా? మీకేం తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ? 14 సార్లు బీఫామ్ ఇచ్చింది నీకంటే నువ్వు కంటెంట్ ఉంది, నువ్వు కట్అవుట్ గట్టిగానే ఉంది, అంత బాగానే ఉంది. కానీ మరి నువ్వు గెలవలే. లాస్ట్ 5 ఎలక్షన్ కంటిన్యూ ఓడిపోయింది కదా. అందుకోసం ఆయనకు ఏ ఓపిక పడితే ఆయనకు చాలా గౌరవం దక్కేది తప్ప ఇప్పుడు ఇది మాత్రం సరైన నిర్ణయం కాదు. సీట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆయనకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఎవరికో వాళ్ళకి టికెట్ వచ్చేది, భవిష్యత్తులో మంచి అవకాశం వచ్చేది. మొన్నటి వరకు వేమినరేందర్ రెడ్డి గారికి ఇచ్చిన రాజ్యసభ ఇద్దరేమో ఆశపడ్డాడు, ఇవ్వలేదు, వెళ్ళిపోయాడు. చివరిగా లాస్ట్గా చూసుకున్నాడు, ఇవ్వలేదు, వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ పార్టీ అవమానించింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా ఇప్పుడు లేదు. అంతా రేవంత్ రెడ్డి టీడీపీ తరహాలో కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది. అసలైన కాంగ్రెస్ వాదులకు ఇక్కడ స్థానం లేకుండా పోయింది. గాంధీ భవన్ కూడా టీడీపీ ట్రస్ట్ భవన్ లాగా మారిపోతుందని కూడా విమర్శలు వస్తున్న సందర్భం. దాన్ని పార్టీలో ఉండి ఇంటర్నల్గా చర్చ పెట్టాలి తప్ప రోడ్డు మీకు ఎక్కితే లాభం ఏమున్నది? ఒక రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో జరిగింది 2017 అనుకుంటా. 9 సంవత్సరాలుగా వస్తుంది అంతే కదా. ఇక ఇంతకు 9 సంవత్సరాల కన్నా సీనియారిటీ ఏం కావాలి కదా? చాలా సీనియారిటీ కదా 9 సంవత్సరాలు అంటే. వచ్చిండు, అందరిని జమ చేసినాడు, ఎన్నికలకు కొట్లాడిండు, గవర్నమెంట్ వచ్చింది, అధిష్టానం ఆయనకు అవకాశం ఇచ్చింది. సరే సీనియర్లు ఉన్నప్పటికి కూడా జూనియర్కి రావడం అంటే కష్టపడ్డాడు. మీకు కూడా వస్తుంది అవకాశం. వచ్చే ఎన్నికల జీవన్ రెడ్డి గారు ఏమేమో ఆయన సీనియారిటీ చూసి ఒకసారి అవకాశం ఇద్దరు కావచ్చు. తొందరపడిపోయింది జీవన్ రెడ్డి గారు, చాలా తొందరపడ్డారు. న్యాచురల్గా ఎన్నికలకు గెలిచిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఓడిపోయిన వాళ్ళ గురించి అంత పెద్దగా ఉండదు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా వాళ్ళకి టికెట్లు వస్తాయి, మళ్ళీ వాళ్ళకి అవకాశాలు వస్తాయి. 20వ తారీఖున జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. కేసీఆర్ చాలా రోజుల తర్వాత బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. ఒకనాటి ఉద్యమం లాంటి ప్రభావాన్ని తీసుకొచ్చడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంది. ఒక రకంగా జగిత్యాల జయత్రాత్ర అంటూ అప్పట్లో జరిగిన దాన్ని కూడా ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చి దాన్నే ఒక మోటివేషన్ లాగా చేయాలని కోరుకుంటుంది. సాధ్యమవుతుందా? జగిత్యాల జయత్రయాత్ర చేసింది మావోయిస్ట్ పార్టీ కదా. అవును. మరి వాళ్ళు భూమి కోసం చేసిండ్రు, మరి వీళ్ళు అధికారం కోసం చేస్తుండ్రా? జగిత్యాల అధికారం అనుకోవచ్చు. అదే అధికారం కోసం. అధికారంలోకి వచ్చినాక భూమి మంచుతాడా కేసీఆర్? ఆ భూమి మంచాలన్న నినాదాన్ని వాళ్ళు తీసుకోగలరా? ప్రభుత్వం వద్ద ఉన్న భూమిని
దొరల వద్ద ఉన్న భూమిని మొత్తం కూడా జాతీయం చేయాలి, భూమిని మొత్తం కూడా పేదలకు పంచాలని జగిత్యాల జైత్రయాత్ర జరిగింది. మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి అప్పటి ఇప్పుడు చాలా కురుదులు ఉన్నటువంటి మన జర్నలిస్టు నారాయణ సార్ గణపతి ఇంకా ఆయనే కదా, వీళ్ళందరూ జగిత్యాల జైత్రయాత్ర చేసిండు. వీళ్ళందరూ అప్పుడు దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే కదా. మళ్ళీ జగిత్యాల జైత్రయాత్ర అల్లగు పోయి మా టీఆర్ఎస్ పార్టీ అయినా మావోయిస్ట్ పార్టీ, ఇప్పుడు అదే ఒక భూస్వామ్య పార్టీ, దొరల పార్టీ, డబ్బులున్న పార్టీ. ఇప్పుడు దానికి ఉన్న మావోయిస్ట్ పార్టీకి లింక్ పెట్టి ఆ పెద్ద జగిత్యాల జైత్రయాత్ర అని పేరు పెట్టుకోవడం అది చాలా ఘోరమైన విషయం. అందులో ఆ భావజాలం ఉన్న వాళ్ళు ఒక్కరు లేరు. అందరు కూడా ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళు కదా, వాళ్ళు అవి పంచమనండి. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకు ఫామ్ హౌజులు ఉన్నారా? అంతా ఫామ్ హౌజ్ పార్టీ కదా. ఆ భూమి మంచండి, జగిత్యాల జైత్రయాత్ర పెట్టండి. కేసీఆర్ గారు రాకపోయినా బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా బాగా ప్రచారం కూడా చేసుకుంటుంది. చాలా రోజుల తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా టైటిల్ పెట్టుకుంది. నిజంగా కేసీఆర్ గారి సభకు రావడము, ఆయన ప్రసంగము, ఆ తర్వాత మొత్తం స్టైల్ మారుతుందని చాలా మంది అనుకుంటున్నారు. మీ విశ్లేషణ ఏంటి? అంటే ప్రతి నెలలో ఇట్లాంటి ఒకటి లీక్ వదులుతారు. వస్తాడు సార్ వచ్చిండు, సింహం వస్తుంది అడవిలోకి వెళ్ళి అంటారు. అది గాయపడ్డ వృద్ధ సింహం. అది ఆ బయటకు వచ్చి చేసేది కూడా ఏం పెద్దగా లేదు. ఎందుకంటే ఆయన 6 నెలలు తిని 6 నెలలు పంటాడు. ఇప్పుడు వస్తాడు మళ్ళీ జగిత్యాల తర్వాత మళ్ళీ ఇంకెవరైనా ఈ దీంట్లో డిస్క్రిమినేషన్ గురైన వారు ఉంటే నల్గొండ సంబంధించిన మీ ఎమ్మెల్యే ఎవరు పోతారని వార్తలు వస్తున్నాయి. అటువంటి ఏమైనా కార్యకర్తలు అటువంటి నాయకులు ఎవరు ఉంటే వాళ్ళని పట్టుకొని లేపుతూ ఉంటారు తప్ప ఆయన ఓపికతోటి ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించి ప్రజా సమస్యల కోసం బయటకు వచ్చి మాట్లాడే వ్యక్తి కాదు. అసెంబ్లీకే రాని వ్యక్తి ఇంకా ప్రజా పోరాటాలు ప్రజాక్షేత్రంలో ఆయన బహిరంగ సభలకు వస్తాడు. ఎప్పుడు తెలుసా? 29 జనవరిలో వస్తాడు. ఎందుకంటే సీఎం ఏమంటుండంటే 29 మే జూన్లో ఎలక్షన్ అంటాడు. కరెక్ట్గా 29 జనవరిలో కేసీఆర్ ముహూర్తం. అప్పుడే వచ్చి 6 నెలల పాటు ఎలక్షన్లో ఉంటాడు. అధికారం వస్తే ఉంటాడు, లేదా మళ్ళీ ఫామ్ హౌస్లో ఉంటాడు. ఇదే జరిగేది. కవిత కొత్త పార్టీ నెలలో ఏర్పాటు చేయడానికి అన్ని రకాల సన్నాహాలు సిద్ధమవుతున్నాయి. గుర్తు, పార్టీ పేరు, అన్ని రకాల ప్రకటనలు, కమిటీలు కూడా ఏమవుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ ఉందా? కవిత ఒకవేళ పార్టీ పెడుతున్న సందర్భంలో రాజకీయంగా మీరు చూసిన పరిస్థితులను బట్టి ఎదిగే అవకాశం కనిపిస్తూ ఉంది. బేసికల్గా ఏంటంటే కవితకు ఒక లీడర్కు ఉన్నటువంటి లక్షణాలు ఏమి లేవు. ఎందుకంటే ఆమె సొంతంగా ఉద్యమం చేసింది ఎక్కడ లేదు. వాళ్ళ అన్న కొడుకుకి, వాళ్ళ అన్నకు ఆమెకు కరపత్రం రాయరాదు, ఒక పోస్టర్ని తీసుకుపోయి గోడ కట్టించిన లేదు, అంటే ఒక ఊర్లో పోయి కంపిటీషన్ చరిత్ర లేదు. వాళ్ళ అయ్య వారసత్వాన్ని తీసుకొచ్చి రాజకీయంలోకి వచ్చింది తప్ప వాళ్ళు ఏ ఊర్లో పోయి కూర్చొని ఒక కంపిటీషన్ టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ వేసిండ్రా? వాళ్ళ కరపత్రం రాయతుందా? ఓ పోస్టర్ తీసి గోడకు రాయతుందా? వాళ్ళు ఆల్ రైటింగ్ రాసిండ్రా? వాళ్ళకి ఏం రాదు, పైసలు ఉన్నాయి, అదొక్కటి తప్ప వాళ్ళకున్న అర్హత ఏమీ లేదు. ఆమె ఏం చేసింది చెప్పండి? తెలంగాణ రాష్ట్రంలో బంతిపూలు ఆడి, బంతిపూలు పెట్టి ఆడవాళ్ళని జమ చేసి బతుకమ్మ పాట పాడింది. జాగృతం చేసింది అంటుంది. ఏం జాగృతం అండి? బతుకమ్మ పాట, బతుకమ్మ అనేది ఈ 15 సంవత్సరాల క్రితం కాదు కదా. మన అమ్మ నాయనలు మన అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆడుతుంటే, మన ఊర్లలో లేడీస్ ఆడుతుంటే మనం చిన్నప్పటి నుంచి చూసినాం. తెలంగాణ ఉద్యమంలో ఉరుతొలగించడానికి అది పనిచేసింది. అవునండి, లేడీస్ ఉన్నారు, మోటివేషన్ చేసి లేడీస్ ఉన్నారు, అందరు బతుకమ్మ తీసుకొస్తారు, డీజే పెడతారు, దాంతో ఉద్యమం ఉవ్వెత్తులు ఎత్తదా? దానికి ఆమె చెప్పుకుంటుంది అది అంతే. ఎందుకంటే ఆమె బతుకమ్మ పేరు మీద పోయి దుబాయ్లో ఏదో పెద్ద అది ఉంది, బుర్జ్ ఖలీఫాల అపార్ట్మెంట్ ఉన్నది. మరి బతుకమ్మ ఉద్యమంలో బతుకమ్మల కన్నా ఎక్కువ పైసలు వస్తున్నాయి దాంట్లో. చెప్పింది కదా పార్టీ అయినా పెద్ద నువ్వు లిక్కర్ రానివని. ఆమె టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోదు, తెలంగాణ లిక్కర్ సమితి అని పెట్టుకోవాలి, TLS అని పెట్టుకోవాలి. ఆమెకి ఏం క్యారెక్టర్ ఉన్నది చెప్పండి? వసూల రాని, ఇది లిక్కర్ రాని. ఆమె పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేసేంత ఏం లేదు. ఆల్రెడీ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఉంది కదా TRS. ఇంకా కొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశం ఎక్కడ ఉంది? ఆల్రెడీ 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ ఉంది. డిఎంకే అన్న డిఎంకే లాగా ఉంటే తప్పేంటి? అంటే ఆమె నాయకత్వంలో అది సాధ్యం కాదు. ఆమెకు అంటే కేసీఆర్కి కౌంటర్గా పార్టీ పెట్టి నిలబడేంత కెపాసిటీ ఆమెకు లేదు. ఈ రాష్ట్రంలో ఇద్దరికే ఉంది. అటు ఈటలందరికీ ఆ కెపాసిటీ ఉండే ఆయన ఆగం అయిపోయింది. దేవేంద్ర గౌడ్ ఉండే, ఆయన చేయలేకపోయింది. ఇంకా మళ్ళీ అటువంటి ప్రయత్నం తెలంగాణలో ఎవరు చేస్తారని నేను అనుకోను. కవిత వృధా ప్రయాస. ఆమె డబ్బులన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పాలు చేస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టి జనాలు రోడ్డు మీద తీసుకొస్తుంది. నేను ఆమెకు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా, నువ్వు ఆ రోజు ₹1 పంచకుండా నువ్వు పార్టీ ఓపెనింగ్ చేయాలి. ఎంతమంది అవుతారో చూద్దాం. డబ్బులు లేకుండా కేరళ లాగా ఎన్నికల ప్రచారానికి ఎవరు రారు కదా, నువ్వు పార్టీ పెట్టిన రోజు ₹1 పంచొద్దు. ఎంతమంది అవుతారో చూస్తా. ఛాలెంజ్ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఇద్దరు కృష్ణమాదిగా ₹1 కూడా 7 లక్ష మంది తీసుకొస్తాడు. ఆ విశారదన్ మహారాజు ఉన్నాడు, వాళ్ళిద్దరు మట్టుకే డబ్బులు లేకుండా జనాలు మీటింగ్ తీసుకొస్తారు. కవిత డబ్బులు తీసుకొనే వస్తుంది మీటింగ్కి. పిడమర్తి రవి అంటే
గో బ్యాక్ మార్వాడి అనే సిద్ధాంతానికి అట్లా ఒక బ్రాండ్ లాగా అయిపోయింది. ఈ మధ్యకాలంలో మరి కొద్దిగా అడపదడప కూడా మాట్లాడుతున్నారు తప్ప ఆ అంశాన్ని వదిలేసారు. ఎందుకు అంటే మార్వాడీలు తగ్గారా, లేకపోతే మీరేమన్నా వేరే రాజకీయ అంశాలపైన దృష్టి పెట్టారా, లేకపోతే దీనిపైన ఉద్యమం కొనసాగించే అవకాశం ఉందా లేదా? నేను 3 అంశాలపైన ఉద్యమం చేస్తున్నా. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. 2, ఎస్సీలకు 20%, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. 3, మార్వాడి గోబ్యాక్. ఈ 3 అంశాల మీద 3 సంఘాల నుంచి కలిసి పనిచేస్తున్నాం తప్ప మార్వాడి విషయంలో మేము వెనకకు పోవట్లేదు. గోబ్యాక్ మేము రెడీగా ఉన్నాము. ఇవాళ రేపైనా వారిని ఖచ్చితంగా కొత్త మార్వాడీలను రానియకుండా, కొత్త బంగారం షాపులు పెట్టనీయకుండా మేము ఉద్యమం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు విజ్ఞప్తి ఏంటంటే మార్వాడీలకు షాప్ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వద్దు, బంగారం షాప్ పెట్టడానికి అనుమతులు ఇవ్వద్దు మనం. ఎందుకంటే మన బంగారాన్ని తీసుకుపోయి రాజస్థాన్, గుజరాత్ తరలించినట్టే. కాబట్టి దయచేసి రెవెన్యూ వ్యవస్థ మొత్తం కూడా మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిను ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూని కలిసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తా, రాష్ట్రంలో మార్వాడీలకు కొత్త బంగారం షాపులకు అనుమతులు ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తా. చివరిగా తెలంగాణ ఉద్యమకారులుగా, ఒక విద్యార్థి నాయకులుగా నేడు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి పిడమర్తి రవి గారు కాంగ్రెస్ నుండి ఏం ఆశిస్తున్నారు? ఒకవైపు నామినేటెడ్ సంబంధించిన అంశం తెరపైకి వస్తుంది, చాలామంది పేర్లు వస్తున్నాయి. మీరు మాత్రం ఈ పొజిషన్లో వేరే పొజిషన్ ఉండాల్సిన వ్యక్తి ఒక మామూలు కార్యకర్తలాగా కాంగ్రెస్లో ఉన్నారు. ఇది మీకు సరిపోద్దా, ఇంకేమైనా కోరుకుంటారు? కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నుదన్ను కదా. ఖచ్చితంగా నాలాంటి కార్యకర్తలకు అవకాశం వస్తుంది. వచ్చే లిస్ట్లో నాకు నామినేట్ పోస్ట్ వస్తానని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నా కోసం ప్రయత్నం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది మొత్తంగా పిడమర్తి రావు గారు ప్రధానంగా కులరహిత సమాజం అనేది మంచి డిమాండే. మందకృష్ణ అలాంటి అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొస్తే తప్పకుండా మద్దతు ఇస్తాం. అలాగే కవిత పెట్టబోయే కొత్త పార్టీ అయితే మాత్రం అంతగా ప్రభావితం చూపదు, ఎందుకంటే ఆమెకు నాయకత్వ లక్షణాలు కూడా లేవు. ఇక గో బ్యాక్ మార్వాడి సిద్ధాంతం విషయంలో మాత్రం తప్పకుండా ఉద్యమం కొనసాగుతుంది. అలాగే వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ ఆగడాలు తగ్గించడానికి ఎంతవరకైనా సిద్ధం అంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిడమర్తి రవి గారు అయితే మాత్రం చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కనపర్స మసంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.